నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైంకి పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా వీక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు, ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ కి తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి, ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. దయచేయండి పదా. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? వీరే ఊరి నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయి చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా? ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా. వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? నడిది దరిద్రుడా నువ్వు బానే. అబ్బో అబ్బో అబ్బో. ఆహా, ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా? కోడిగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను రా. నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేట్రా? అమ్మ రే అప్రసెంట్లారా, చంపేస్తాను. జాగ్రత్త ఎదండి. గోతుగా నాకు చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు.
పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అమ్మా, అరే తిట్టండి తిట్టండిరా. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా పింకీ, నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. ఏంటిది? నల్లకోటు అంటే లాయరు మిమ్మల్ని పక్కలేదు, మీరే అన్నయ్య. ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడే. వెళ్ళండి, చెట్లు పుట్టలు చేమలు ఆకులు ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి, ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి, ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడానికి వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి సార్. మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఏద్దవ్వా తెలుగు నీకు జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడ దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదేగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు, వీళ్ళ కూడా చెప్పే కిందరా. రండి సార్, మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కడ వీళ్ళు కూడా చెప్పు. ఏమైంది? ఎందుకు నా కార్యక్రమం ఆపావు? చీటింగ్, ఫ్రాడ్, మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతాయి. విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయినా మార్చేసరే. ఇది పెళ్లి మంటపమా? పిల్లలు మార్చాను. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో ఆ అమ్మాయినే మార్చి పారేసేవే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పండి తిరుపతి, రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చా. మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా బాగా చూడండి, ఈ యువరాణి
పుష్పవతి అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవతి అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యానన్నవే, అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ, ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికి ఇప్పిస్తుంటాను. అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను. అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు. ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా మేకప్, మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నా? ఇది భరించలేడు రా సిరిపురం పండు. అందుకోండి రా కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరా. తిరుపతి, నీ పవర్ చూపించు. ఏంటండి రావయా? ఎందుకండి? ఈ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరుకుతాయా? ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి. మీరు స్టూడెంట్ కదండి, అందుకని. అయితే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ ఉన్నాయి కానీ సీట్ దొరకదండి. మీరు లేట్ కదండి, అందుకని. పోనీ హోటల్స్ ఉన్నాయా? హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్ దొరకదండి. ఇది సిటీ కదండి, అందుకని. సత్రాలయ్యా? సత్రాలు ఉన్నాయి కానీ మనుషులు ఉండలేరండి. దోమలు కదండి, అందుకని. ఓయ్ మరిలాగయ్యా? ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టిన అడగాలండి. ఈ ఊళ్ళో ఎవరికి కట్ట వచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి. అది తీర్చి ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి. అద్దె గది, అబ్బాయి పంటి నొప్పి, అమ్మాయి పెళ్లి ముహూర్తం, చక్కెర రేషన్ కార్డు, కరెంటు కంట్రోలు, కాలేజీ సీటు, కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం, ఉబ్బసానికి మందు, ఆవుల అమ్మకం, కోళ్ల పెంపకం. ఆయన చేయలేని పని లేదండి. ఆయన వల్ల కాంది లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఆయన సోపలమాల కట్టండి. ఆయన పేరే గెద్దముఖ పంతులండి. గెద్దముఖ పంతులు. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది ఇల్లు? ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీవే, నేనేమన్నా అవలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట, ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనేందుకు చూపెట్టాలా? గుడ్ మార్నింగ్. సెల్లో ఉన్న రౌడీ షెటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ బాడీ. అప్పుడే వచ్చి తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది 1 రాత్రిలో నేర్చుకున్నా. సంతోషం, చాలా సంతోషం.
సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. మేస్టారు, బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త. మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తుంటే లేదండి. అయ్యా అయ్యా కుర్రోడు పాలు పడిపోయాడు. పాలు తాగా చచ్చిపోయాడు. పాలు డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాను. ఈ కుర్రాడికి ఈ తండ్రే కాకుండా ఒక 1016 చందాగా ప్రకటిస్తున్నాను. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించారు. పంపించేశారా? ఇలా తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ వేసేస్తే ఇంకెవరన్నా ఉందా? మునిగిపోం. అయ్యో, మీ తిరిగితాట్లో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మొత్తం ఎందుకు చావాలయ్యా? హలో డాక్టర్ గారు, నమస్కారం. అత్తే అరగంట బెస్ట్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడు కేసు ఏంటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, ఆర్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే తమ ఆర్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ ఆర్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త. మరి ఉంటారు. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే గొడవలుగానే ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి? ఏం బావా, అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో. ఏం పర్వాలేదులే బావా, జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంటోన్ లేబుల్ అంటించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంటోన్ అంటున్నారేంట్రా? అబ్బాయి ఏమీ లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంటోన్ తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకోకు సీసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం. అసలు ఈ మందు గుణగణాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్లతో సహా గట్టిపడిపోతాయి. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో, రక్త శుద్ధి చేస్తుంది. అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు విప్పితే సంస్కృతం. కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. ఏంటేంటి? కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. పటాపంచలు అయిపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పదారా? నాకు నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇద్దోరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది, నేను తాగలేనా? పోయి జీవంటోను. అత్తయ్య అదెందుకు గాని, రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాంలే. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకు లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి. జీవంటోను రుచిగానే ఉందబ్బాయ్, కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే, నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి, కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయి కొడితే. నువ్వు పోస్తావా, నన్ను పోసుకోమంటావా?
కొంచెం పోయిరా. జీవంటోన్ అద్భుతం. ఏంటిది? జీవంటోన్ తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి, దీనికి కూడా కొంచెం జీవంటోన్ పోయిరా. దీనికి కూడా జీవంటోన్ పోయి. మీరు కానివ్వండి, జీవంటోన్ బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంటోన్ జిందాబాద్. బావా పడిపోద్దేమో. పడిపోద్దు కానీ పడుకుంటది. నువ్వు కానీ